హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ పుష్పవతి. అందరికీ నమస్తే అండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఛానల్ అయితే మెయిన్గా ఫ్యాషన్కి సంబంధించిన టాపిక్స్ అయితే పెడుతూ ఉంటాను. లైక్ కటింగ్స్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్, ఈ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి హైదరాబాద్ ఎన్ఐఎఫ్డిలో. అయితే ఎన్ఐఎఫ్డి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దీంట్లో ఎలా వెళ్ళాలి, అసలు ఫీజు ఎంత ఉంటుంది, బాగుంటుందా లేదా చేస్తే అనే డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో నేను ఇప్పుడైతే దాని గురించి మొత్తం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే డైరెక్ట్గానే వెళ్ళొచ్చు, త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఫీజులో నుంచి కొంచెం మనీ అయితే లెస్ చేస్తాను అనమాట. సో మాకైతే అప్పుడు 2019లో 60,000 అయితే ఉండేది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక 5 or 10,000 అయితే తగ్గించేవాళ్ళు. ఈ కోర్స్ వచ్చేసి మనకి 1 year ఉంటుంది, 3 years ఉంటుంది. మనకి 10th అయిపోయిన తర్వాత చేయాలి అనుకుంటే డిప్లొమా అనేది అయితే ఉంటుంది. అండ్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేయాలనుకుంటే బీఎస్సీ లాగా 3 years అయితే ఉంటుంది అనమాట. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు చేయాలి అనుకుంటే మనకి పీజీ డిప్లొమా అనేది అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ అయితే అసలు సంబంధం లేదండి, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఓన్లీ కటింగ్స్, స్టిచ్చింగ్స్ ఇలా ఉంటాయి అనుకుంటారు. కానీ మనకి ఇంకా అంటే అందులో చాలా ఉంటాయి అనమాట సబ్జెక్ట్స్ అయితే. లైక్ ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ కానీ, గార్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ, ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ కానీ, ఇలా కొన్ని డివైడ్ అయిపోయి ఉంటాయి అనమాట. మనకి మెయిన్గా డిజైనింగ్లో కటింగ్స్, స్టిచ్చింగ్ మాత్రమే కాదు, ఇంకా క్రియేటివ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, పెయింటింగ్స్ కానీ, అలాగే మగ్గం వర్క్స్, ఇంకా మాకైతే షూ పెయింటింగ్ కానీ, కాఫీ పెయింటింగ్ కానీ, ఇలా చాలా ఉండేవన్నమాట. సో ఈ కోర్సులో మనము జాయిన్ అయిన కొన్ని మంత్స్కి ఫ్యాషన్ షో అయితే కండక్ట్ చేస్తారండి. సో దీనికైతే ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంటుంది, 5,000 ఉండేది మాకు. అండ్ ఇందులో మనం అంటే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే డ్రెస్ డిజైన్ చేయాలన్నమాట. అంటే మన ఓన్గా మనమే వాళ్ళకి స్టిచ్ చేసి వేస్తాము. సో ఆ స్టిచ్ చేసిన డ్రెస్ని వాళ్ళు వేసుకొని షోలో అయితే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ షో అయిపోయాక మనకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అండ్ ఈ కోర్స్ చేయడం వల్ల యూజ్ ఉంటుందా లేదా అని డౌట్ ఉండొచ్చు కదా. సో మనకి ఈ కోర్స్ అయిపోయాక జాబ్స్ కూడా ఉంటాయండి. తర్వాత మనం ఓన్గా బొటిక్స్ పెట్టుకోవచ్చు. ఇలా అంటే మనకి వర్క్ వచ్చిందంటే ఎలా అయినా ఉండొచ్చు అనమాట. దీంట్లో అయితే మనకి ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి. ప్రాక్టికల్స్ అయితే కాలేజ్లోనే పెడతారు, అండ్ ఎగ్జామ్స్ అయితే బయట కాలేజ్కి వెళ్ళి రాసేవాళ్ళం. అందులో పర్సంటేజ్ ఇస్తారనమాట. దాంతోపాటు మనకి పర్సంటేజ్ సర్టిఫికేట్, అలాగే కోర్స్ అయిపోయిన సర్టిఫికేట్ అన్నీ ఇస్తారు. ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను దాని గురించి ఇంకా వివరంగా చెప్తాను. సో ఇంకా అండ్ మెయిన్గా మనకి ఫ్యాషన్ డిజైనింగ్లో ఫ్యాషన్ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే మనం ఫ్యాషన్ షో టైంలో అయితే ప్రిపేర్ చేస్తాము. మెయిన్గా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి జాబ్కి అనేది అప్పుడైతే ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్యాషన్ పోర్ట్ఫోలియో గురించి క్లియర్గా డీటెయిల్గా చెప్తాను అండ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈ కోర్స్ చేసేటప్పుడు మనకి రికార్డ్స్ ఉంటాయండి చాలా, అవి కూడా ఎలా చేయాలి, ఎలా ఉంటాయి అని అయితే క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ సో నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి, మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.